నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. మిథున రాశి వాళ్ళకి శని ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే రాహుకేతు ట్రాన్సిట్ వల్ల ఉండే ప్రభావం ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగనాథ్ గారు. నమస్తే. సో మిథున రాశి వాళ్ళకి, మగవాళ్ళకి ఎస్పెషల్లీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఉద్యోగాల్లో ఆటంకాలని సమస్యలని వింటూ ఉన్నాం. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ శని ప్రభావంతో అల్లకల్లోలంగా ఉంది వాళ్ళ జీవితం. మళ్ళీ ఈ రాహుకేతు ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు పడతారు అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం, మీరు ఏం చెప్తారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనా నమస్కారంతో. మీరైతే వాళ్ళ జీవితం తేల్చేశారు అల్లకల్లోలమని. అంటే నేను విన్నది నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. చాలా మంది మిథున రాశి వాళ్ళు కూడా ఇక్కడ మన దగ్గర ఆఫీసులో అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా గడిచిన 2 సంవత్సరాలు కూడా ఏం బాగోలేదని, ఇప్పుడు గోచారంలో శని సంచారం కుంభం నుంచి మీనంలోకి వెళ్ళాడు మొన్న. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 21వ తారీఖు మే మాసం నుంచి వాళ్ళకి రాహుకేతు సంచారం కూడా ఉంది. సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నప్పుడు మనం ఒక్క విషయాన్ని బలంగా గమనించాలి. ఏంటంటే దశమ భావం గురించి, శని గురించి మాట్లాడారు కాబట్టి, దశమ భావం అంటేనే ఉద్యోగం ప్రధానంగా. అంటే ఉన్న ఒక 10 క్వాలిటీస్లో ద ఫస్ట్ క్వాలిటీ ఏంటి ఇంటర్ప్రిటేషన్ అంటే ఉద్యోగం. ఉద్యోగానికి సంబంధించింది, వృత్తికి సంబంధించింది, దేని ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తారో, విత్తం సంపాదిస్తారో అది దశమ భావం కిందకి వస్తుంది. ఓకే. సో అక్కడ శనిగ్రహం ఎవరయ్యారు? మిథున రాశి వాళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అవుతాడు. అష్టమ భావం అంటే ఆరోగ్యము, ఆయుష్, జీవిత భాగస్వామికి సంబంధించింది. భాగ్యస్థానము అంటే కనుక మనం లైఫ్లో ఏదైతే ఎక్స్పాన్షన్ కోరుకుంటామో ఆ ఎక్స్పాన్షన్ దిశగా మన జీవితం గడుస్తుందా లేదా అన్నది మన భాగ్యస్థానము, గ్రహస్థితి, గోచారాన్ని బట్టి కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే. అదే ఇక్కడ ఈ అష్టమ భాగ్యాధిపతి నుండి శనిగ్రహం దశమంలోకి రాగానే ఎటువంటి మార్పులు రావచ్చు అనుకున్నప్పుడు స్వతహాగా అంటే మనకి జన్మత మిథున రాశి వాళ్ళకు ఉండేటువంటి 2-3 విషయాలు మనం బలంగా మాట్లాడుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు స్వేచ్ఛాజీవి. వీళ్ళకున్న ఒకటే ఒక సమస్య ఏంటంటే ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై ఓన్ ఈగో, ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా నన్ను శాసించద్దు, నాకు దిశానిర్దేశం చేయకూడదు, నన్ను ఆర్గనైజ్ చేయకూడదు. నేను మలేషియాలో ఉన్నప్పుడు మన దగ్గర టీ కాఫీలు రోడ్ల మీద పోస్తుంటారు, నడుచుకుంటూ వెళ్ళి టీ కాఫీలు అమ్ముతుంటారు. అలా రెగ్యులర్గా కలిసేవాడు. నాకు ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండేవాడు అతను. మేము ఒక ఏరియాలో ఉన్నప్పుడు 2-3 సార్లు కల్పించాడు. అతను ఎవరు? ఇండియన్. అక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు. ఇక్కడ డిగ్రీ చదువుకున్నాడు మేడం. ఇక్కడ డిగ్రీ చదువుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్నాడు. ఫస్ట్లో ఒక టీ స్టాల్లో పని చేశాడు అక్కడ. తర్వాత నేనే సొంతంగా పెట్టుకుంటా ఎందుకులే బాస్ అనుకున్నాడేమో, ఒక ఫ్లాస్క్లో టీ పోసుకొని కాఫీ పోసుకొని అమ్ముతాడు. చాలా బాగుంటుంది, క్వాలిటీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. మీరు ఒకసారి తాగితే రెండోసారి తాగాలనిపిస్తుంది. నేను అతన్ని కూర్చోబెట్టి అతని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అడిగాను. నాకు అది హాబీ. అది ఎవరు కలిసినా నేను ఫస్ట్ వాళ్ళ పేరు అడగను, షేక్ హ్యాండ్ ఇచ్చినా నమస్కారం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతా. అది నా ప్యాషన్. అతను చెప్పాడు. నేను అతని గురించి చూస్తాను. అతని జన్మరాశి కూడా మిథున రాశి. సో ఎందుకంటే నేను అక్కడ మలేషియాలో కూడా నాకు కన్సల్టేషన్ ఉంది కాబట్టి వచ్చాడు. అతను ఆఫీస్కి కూడా తీసుకొచ్చాను. అతను ఏం చెప్పాడంటే, సార్ నేను ఒకళ్ళ కింద పనిచేసి వాళ్ళతో మాటలు పడి వాళ్ళు చెప్పినట్టు ఉండడం కన్నా స్వేచ్ఛగా నాకు వచ్చేటువంటి ఒక 20,000, నేను వెళ్ళి ఒక చోట పనిచేస్తే నాకు 30,000 వస్తాయి. కానీ నేను స్వేచ్ఛగా పనిచేయడం వల్ల నాకు 20,000 వస్తాయి, ఒక్కొక్కసారి 30,000 కూడా వస్తాయి. ఓకే. కానీ నాకు ఈ స్వేచ్ఛలో ఉన్న ఆనందము, ఈ నిర్బంధంతో గడిపేటువంటి ప్రణాళికలతో గడిపే జీవితం నాకు ఇష్టం లేదు. ఈ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 8 మెంబర్స్, 8 out of 10 మెంబర్స్ అంటే 10 మందిలో 8 మంది మిథున రాశి వాళ్ళకి అప్లై అవుతుంది మేడం ఇది. ఓకే. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఉద్యోగం ఎందుకు కోల్పోతారు? బాస్ ఒక మాట అన్నా, ఒత్తిడి పెరిగినా, లేదా వీళ్ళు నిర్బంధించబడి టైమింగ్స్ కానీ ఏమైనా షెడ్యూల్ చేసినా ఫస్ట్ వీళ్ళు కోరుకునేది ఏంటంటే మనం ఈ జాబ్ మానేసి ఇంకో జాబ్ ట్రై చేద్దామా. ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ ఒకటే కదా మేడం. మీరు యాంకర్కి ఒక ఛానల్లో ఒకటే ఒత్తిడి ఉంటుందా? అన్ని ఛానల్స్కి వెళ్ళినా మీకు అనివార్యమైనది ఏదైనా ఉంది అనుకుంటే అది స్ట్రెస్. అది ఓకే. కొన్ని సందర్భాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల తగ్గుతుంది అంతే, అదర్వైజ్ వర్క్ స్ట్రెస్ ఇస్తారు. సో వాళ్ళు ఉద్యోగాలు మారి ఒత్తిడి తగ్గుతుంది, మనకి స్వేచ్ఛ వస్తుంది, మనం ప్రశాంతంగా ఉండాము అనేటువంటి ఆలోచనతో ఉంటారు తప్ప ఎక్కడికి వెళ్ళినా ఈ ఉద్యోగానికి సంబంధించింది ఈ ప్రణాళికలో వీళ్ళకి ఒత్తిడి తప్పదు అని రియాలిటీకి రారు.
ఓకే. చాలా విచిత్రమైంది. మీరు చూడండి మేడం, మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు మీకు స్ట్రెస్ ఉంటుంది. అవును. వర్క్లో లేనప్పుడు నార్మల్గా నార్మల్గా ఉంటుంది. ఉంటాం. మిథున రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు వర్క్లో ఉన్నా లేకపోయినా, అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే అందరు ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని అరికాళ్ళ మీద ఉండి చూస్తారు అంతా. వీళ్ళకి వర్క్లో ఉన్నప్పుడు అదే కెమిస్ట్రీ ఉంటుంది, వర్క్ లేకపోతే అదే కెమిస్ట్రీ ఉంటుంది వీళ్ళకి. ఇది నేను ఐడెంటిఫై చేసింది. అంటే వీళ్ళు వర్క్లో ఉంటేనే స్ట్రెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు కాదు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళు ఉంటుంది. వీళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు స్ట్రెస్లోనే బాగా పనిచేస్తారు. ఓహ్! వీళ్ళకి మీరు యాంపుల్ టైం ఇవ్వండి, మిస్టేక్స్ చేస్తారు వీళ్ళు. ఓకే. చూడండి ఎంత విచిత్రం ఉంది. ఇది నేను రీసెర్చ్ చేస్తేనే తెలిసింది. సో కాబట్టి వీళ్ళకి ప్రొడక్టివ్ స్ట్రెస్ అన్నది వీళ్ళు తీసుకోవాలి. మరి వాళ్ళు అంత డిసిప్లిన్‌గా ఉంటారా? ఉండరు. ఉండరు. దే డోంట్ లైక్ ద వరల్డ్లీ డిసిప్లైన్. దే ఫాలో దేర్ ఓన్ ప్రిన్సిపల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సిస్టమ్ లాగా ఉంటారు వీళ్ళు. ఓకే. సో అందుకే వీళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే, వీళ్ళకి అనుగుణంగా మాట్లాడే వాళ్ళే వీళ్ళకి శటకోపం పెడతారు. సారీ టు యూజ్ దిస్ వర్డ్. వీళ్ళకి అనుగుణంగా ఉండేవాళ్ళు, వీళ్ళతో బాగా ప్రేమ నటించేవాళ్ళు, వీళ్ళ మనసుని గెలుచుకోవడం చాలా ఈజీ. మీరు వాళ్ళకి నచ్చినట్టుండి 2-3 సార్లు పొగిడి, వాళ్ళు ఏమి చేసినా కరెక్ట్ అనండి, మెల్ట్ అయిపోతారు. అంతే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది నేను చూస్తాను. వాళ్ళకి వాస్తవం చెప్తే వాళ్ళు తిట్టుకుంటారు. నాగనాథ్ గారు మీరు ఇట్లా చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు, విసుక్కుంటారు. మళ్ళీ సెకండ్ టైం వస్తారు, థర్డ్ టైం వస్తారు. నేను అదే చెప్పాను, మీకు నేను చెప్పేది నచ్చినప్పుడు మీరు ఇంకొక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళండి, మీకు నచ్చినట్టు చెప్తారు వాళ్ళు. అంటే వద్దు సార్, మాకు ఆ క్షణికావేశంలో కోపం, భావోద్వేగాలు ఇది అవుతాయేమో తప్ప ఫ్యాక్ట్ కావాలంటారు. కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఈ దశమ భావంలో శని ప్రభావం వాళ్ళకు ఉద్యోగం పోవడానికి అంతర్లీనంగా ఉన్నటువంటి కారణాలు నేను చెప్తున్నాను. ఎందుకు పోతుంది, వాళ్ళు పోగొట్టుకోకుండా ఏం చేసుకోవచ్చు, పోగొట్టుకోకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం రియలైజ్ అవ్వాలి, ఈ విషయాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది వాళ్ళకి భాగ్యంలోకి వస్తాడు రాహు. సో భాగ్యస్థానంలో రాహు వీళ్ళకి మంచి చేస్తాడు. వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహం వీళ్ళకి ఇబ్బందులకు గురి చేసి, వీళ్ళ ఓపిక సహనం తక్కువ. వీళ్ళకి మేషరాశి వాళ్ళకన్నా కాస్త ఓపిక సహనం ఉంటుందేమో తప్ప మిథున రాశి వాళ్ళకి అసలు ఉండదు. రెండోది వీళ్ళ బ్రెయిన్ పనిచేసినంత దానికన్నా ఎక్కువ స్పీడ్ వీళ్ళ నోరు పనిచేస్తుంది. ఓకే. దే లూజ్ ఎవ్రీథింగ్ మేడం. 90% వాట్ ఎవర్ దే లూజ్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ వర్బలైజేషన్. అంటే అంత కఠినంగా ఉంటారా? కఠినంగా ఉండరు. అంటే ఆ మాట బ్రెయిన్ నుంచి బాడీలోకి వచ్చేది ఏది ఉంటుంది చెప్పేస్తారు. వెంకీ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, ట్రైన్ లో క్యారెక్టర్ చూపిస్తాడండి, అది మిథున రాశి వాళ్ళు. ఓకే. అదేవిధంగా వాళ్ళకి అప్పుడు ఏం తోస్తే అది చెప్పేస్తారు. వాళ్ళ రిపర్కేషన్స్ పోయి పక్క బాత్రూమ్ లోకి వెళ్ళి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటాడు అండి. పక్కకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారు, అరే అని. కానీ వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు వీళ్ళు అసలు నిజంగా డివైన్ అనమాట. అంటే అంత నిజాయితీ మీకు ఏ రాశిలో కనపడదండి. నాకు మిథున రాశి స్నేహితులు ఉన్నారు, ఎప్పుడు గొడవలు అవుతుంటాయి, కానీ నేను వాళ్ళు వదలలేను. కారణం ఏంటంటే వాళ్ళు ఇంట్రాస్పెక్షన్ చేసుకొని మళ్ళీ వస్తాడు అండి, అది ఎవరిలో మీకు కనపడదు. అంటే మీకు ఒక గాడ్లీ పర్సన్ కనిపిస్తాడు. వేరే వాళ్ళ పనులు అద్భుతంగా చేస్తారు. దశమ భావం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళ పనులు అద్భుతంగా చేస్తారు. వేరే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు, ఎంత రిస్క్ అని తీసుకుంటారు, కొత్త సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ దాకా వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం లేజీగా, పోస్ట్పోన్మెంట్, స్వేచ్ఛ, ఈ డిసిప్లిన్ లేకపోవడం, వీటి వల్లనే వీళ్ళు ఇలాంటి సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొంటారు తప్ప. రాహు కూడా వీళ్ళకి ఇప్పుడు భాగ్యంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, వీళ్ళకి కూడా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ట్రై చేసేవాళ్ళు, లేదా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న రాని వాళ్ళు వీళ్ళు ఉంటారు చూడండి. వీళ్ళు ఏదైనా కొంచెం అంటే కొంచెం డబ్బులు ఆర్థికంగా బాగుండి వీళ్ళు అనుకుంటే, వీళ్ళు కొంచెం ఫైనాన్స్ సైడ్ ఏమన్నా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు వీళ్ళు. అంటే కొంత అంటే ఉద్యోగంతో పాటు అంటే డ్యూయల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు చూడండి. వీళ్ళు ఏదైనా చిన్నది ఏదైనా ఇన్వెస్ట్మెంట్తో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది వీళ్ళకి వర్కౌట్ అవుతుంది కూడా. ఓకే. అయితే ఇక్కడ నేను ఒకటి వింటూ ఉంటాను, మిథున రాశి వాళ్ళకే జీవిత భాగస్వామితో ఎక్కువగా క్లాషెస్ ఉంటూ ఉంటాయి అని అనేసి. అది ఎంతవరకు నిజమంటారు? ఆబ్వియస్లీ అండి, భర్త అయినా భార్య అయినా కానీ మిథున రాశి వాళ్ళకి సమస్య ఏంటంటే, భార్య సపోజ్ మిథున రాశిలో జన్మించింది అనుకుందాం, నేను ఇందాక ఏమని చెప్పాను, వాళ్ళ సిస్టమ్ వాళ్ళు డిసిప్లిన్ క్రియేట్ చేస్తారు. కానీ చూడండి, మిథున రాశిలో పుట్టిన ఒక ఆమె వచ్చింది, మా ఆఫీస్ మెట్లు ఒక 10 ఉంటాయి, ఆ 10 మెట్లు ఎక్కొచ్చి 1/2 గంట సేపు రెస్ట్ తీసుకుంది. ఆమె హైట్కి సుమారు 23 కిలోలు వెయిట్ ఎక్కువ ఉంది. వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది, ఆ పిల్లవాడికి డిసిప్లైన్ లేదు, వాడు జాగింగ్కి వెళ్ళాడు, వాకింగ్కి వెళ్ళాడు అని చెప్పింది. ఆ పిల్లవాడు ఏం చదువుతున్నాడు, 10th క్లాస్ అవుతున్నాడు. నేను అన్న ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అంటే, అమ్మ నా వల్ల కాదంటుంది. చూడండి, ఇప్పుడు ఈమె ఒబేస్ ఉంది, ఈమె పోదట వాకింగ్కి,
వాడు పొద్దున్న లేచి వెళ్ళట్లేదు, వాడు సన్నగా ఉన్నాడు, వాడు జాగింగ్ చేయడం వల్ల మంచి మెమరీ పెరుగుతుందని ఎవరో చెప్పారట. ఓకే. సో మెమరీ పెరగడం సంగతి పక్కన పెట్టండి, ఈమెకు అర్జెంటుగా అయితే ఒబేసింది కదా. సో మిథున రాశిలో వాళ్ళు ప్రపంచానికి అద్భుతమైన విశ్లేషణ ఇచ్చేటువంటి తార్కికపరమైన విశ్లేషణ వాళ్ళకి జన్మతా ఉంటుంది. ఓకే. కానీ వాళ్ళు ఫాలో అయ్యేది వాళ్ళకు తోచింది, వాళ్ళకు నచ్చింది. సో ఇది చూడడం వల్ల ఏంటంటే చూసే వాళ్ళకి వీడు స్వార్థపరులాగానో మూర్ఖుల్లాగా కనపడడానికి కారణం కేవలం ఈ కన్ఫ్యూజ్డ్ కాంట్రడిక్టరీ బిహేవియర్ అండ్ స్టేట్మెంట్సే. ఓకే. అదర్వైజ్ దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్. మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ నేను చూసిన వాళ్ళలో రాశులలో టాప్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళు, కుటుంబం కోసం సర్వస్వం ధారపోసే వాళ్ళు మిథున రాశి వాళ్ళే ఉంటారు. రైట్. అయితే ఇప్పుడు నేను అడిగేది కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. ఇంత ప్రభావం ఉంది అన్నప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ ఏదైతే జరగబోతుందో దానివల్ల కూడా మరి వీళ్ళు చాలా అనుభవించే ఛాన్సెస్ ఉంటాయి కదా, ప్రభావం కూడా ఎక్కువనే ఉంటుంది. అయితే నేను విన్న దాంట్లో మానసిక పరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి రాహుకేతు ట్రాన్సిట్ వల్ల అని అంటూ ఉన్నారు. అలాగే ఆ సూసైడ్ టెండెన్సీ కానీ లేకపోతే కనుక స్థిరమైన ఆలోచనలు లేకుండా వాళ్ళ ఆలోచనలే వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా ఉంటూ ఉంటాయి అని అంటారు. అయితే ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఈ మిథున రాశి వాళ్ళకి? మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు, కానీ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కొంచెం అమాయకత్వము, కొంత నిజాయితీ, కొంత కపటము, కొంత తార్కికము అన్ని కలగలిపి తయారు చేసినటువంటి ఒక రూపమే మిథున రాశి. ఓకే. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి మేడం. నేనైతే 10 మందిలో 8 మందికి ఉంటాయని నేను చెప్తాను, కానీ అది నేను రీసెర్చ్ చేసింది కాబట్టి 10 మందిలో 8 మందికి అని చెప్తా, కానీ నార్మల్గా అయితే 10 మందిలో 4 అలా ఉంటారని చెప్తాం. ఈ మానసిక ఒత్తిడి అన్నది వీళ్ళకి రాహుకేతు ట్రాన్సిట్ వల్ల అది పెరుగుతుందా తగ్గుతుందా అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. మిథున రాశి వాళ్ళు గమనించాల్సింది కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ స్పిరిచువల్ సాధన లాంటివి చేయాలి. నేను గతంలో కూడా ఒక సూచన ఇచ్చాను మన హిట్ టీవీ ప్రేక్షకులకి. మళ్ళీ ఒకసారి నేను అది ముఖ్యంగా నేను ఈ రాహుకేతు ట్రాన్సిట్ టైంలో ఒక 4 రాశుల్ని నేను సెలెక్ట్ చేశాను. ఆ 4 రాశులకి ఈ ధార్మిక పరమైనటువంటి ప్రక్రియ ఇది కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఈ మానసిక ఒత్తిడి తగ్గుతుంది వాళ్ళకి. అది మీ ముందు చెప్తాను వాళ్ళకి, నేను గతంలో కూడా చెప్పాను ఇది. సో ఒక్క విషయాన్ని మీరు గమనించండి, నేను గతంలో ఉగాది పండుగ రోజు కూడా చెప్పాను. అది చాలా మంది ఇక్కడికి అపాయింట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి అర్థం కాని వాళ్ళు, కొంతమంది అర్థమైన వాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, భిన్న మతాల వాళ్ళు కూడా ఉన్నారు మేడం. గ్రేట్. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, జైన్స్ కూడా ఉన్నారు. ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఒక్క విషయాన్ని గ్రహించండి, ఏంటంటే మిథున రాశి వాళ్ళకి సంకల్ప బలం అద్భుతంగా ఉంటుంది, కానీ స్థిరత్వం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇదే సంకల్పం వాళ్ళకి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లాగా ఏర్పడుతుంది. సో వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేంట్లో కూడా స్థిరంగా ఉండకపోవడం, అంటే కన్సిస్టెంట్ గా లేకపోవడం వల్ల ఎనర్జీ అంతా స్కాటర్ అయిపోయి వాళ్ళు అనుకున్న దిశగా జీవితం గడవకుండా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటది. సో ఒక కన్సిస్టెన్సీని వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు నేను గమనించండి, నేను ఇప్పటి వరకు మీ స్వభావం గురించి చెప్పాను. మీ స్వభావాన్ని మీరు కూర్చొని, అంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు మీరు ఒక మాల తీసుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ మాల మీరు తీసుకొని ఈ మాలని మీరు స్పర్శ ద్వారా మీరు బీట్స్ని కౌంట్ చేయండి. మీరు ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు బీట్స్ కౌంట్ అవుతున్న స్పర్శ మీకు తెలుస్తుంది. ఈ స్పర్శ మీకు ఎప్పుడైతే తెలుస్తుంటుందో నేను చెప్పినటువంటి సెకండ్ ఫార్మాట్ ఏంటంటే మీ మనస్తత్వాన్ని, మీ యొక్క పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వాన్ని నేను ఏదో చెప్పానో అది మీరు మననం చేసుకోండి. నేను ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా, నాకు ఉంటే నిజంగా నేను ఎందుకు మారట్లేదు, ఎందుకు ఇంప్రూవైజ్ అవ్వట్లేదు, ఎందుకు ఎన్హాన్స్మెంట్ జరగట్లేదు అన్న విషయాన్ని ఒకటి మీరు మననం చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఈ స్పర్శను కూడా అనుభూతి పొందండి. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని మూడు ప్రక్రియలు మీకు చెప్తాను. ఒకటి ఈ స్పర్శ నాకు తెలుస్తుంది, రెండోది వ్యక్తిత్వాన్ని నేను మననం చేసుకుంటున్నాను, మూడో ప్రక్రియ ఏదైనా ఉంది అంటే అది మీ శ్వాస మీద, మీకు రెస్పిరేటరీ, మీరు బ్రీతింగ్ చేస్తున్నారు, మీకు బ్రీతింగ్ మీద కూడా మీకు అవగాహన రావాలి. అంటే మీ బ్రీతింగ్ ఏంటో మీకు తెలుస్తుంది, మీరు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మననం చేసుకుంటున్నారు మీ వ్యక్తిత్వాన్ని, అంటే అట్ ద సేమ్ టైం ఈ సాధన కూడా చేస్తున్నారు. అంటే ఇది ఒకటి స్పర్శ, ఇది మననం, ఇది శ్వాస. ఈ మూడు ఒక్క ప్రక్రియలో జరిగినప్పుడు సుమారు 12 నిమిషాల నుంచి మీరు 15 నిమిషాలు డైలీ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే ఇన్కన్సిస్టెన్సీ మీరు ఫీల్ అవుతున్నారో, దేనివల్ల అయితే మీరు ఫలితం రావట్లేదో, ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అది మీకు అనుకూలంగా మారేటువంటి ఒక బలం పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను మేడం, మనకు ఒక అబ్జర్వేషన్ సెన్స్ అని ఉంటుంది, పరిశీలన భావం అంటారు దాన్ని. వాట్ ఈస్ కాల్డ్ ఇస్ అబ్జర్వేషన్ సెన్స్.
మీరు నాతో మాట్లాడుతూ అబ్జర్వ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేస్తూ మాట్లాడచ్చు. ఒక కామన్ మ్యాన్కి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు యాక్టివిటీ ఆపేస్తారు. ఓకే. యాక్టివిటీలో ఉన్నప్పుడు అబ్జర్వేషన్ ఆగిపోతుంది. అర్థమైందండి? అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ, ఇది సింపుల్ ఫార్ములా. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మీకు పరిశీలన భావం అన్నది ఏంటంటే మీకు ఆత్మకు ఆహారం లాంటిది. ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఏదైనా సాధించాలి అంటే మీకు ఆత్మబలం, సంకల్ప బలం ఉండాలి. ఈ సంకల్ప బలాన్ని పెంచేటువంటిదే ఇది ఒక రకమైనటువంటి ధ్యానం అన్నట్టు. ఇది ఒక మనకు ధ్యానం లాంటిది. సో ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారో మీరు ఆటోమేటిక్గా మీరు జీవితంలో అనుకున్నది జరుగుతుంది. మీరు ఎక్కడైతే మీ సంకల్పం నిర్వీర్యం అవుతుందో, బ్లాక్ అయిపోయిందో, అక్కడి నుంచి మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశానికి ఇది ధార్మిక పరమైన మంచి సూచన. సో అంటే అట్ ద సేమ్ టైం మీరు అన్నటువంటి వీళ్ళ మానసిక సమస్యలు ఉంటాయని అడిగారు. వాటికి కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం. అంటే మీలో ఎప్పుడైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి చూడండి, ఇది మీరు స్పర్శతో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, స్పర్శ, మననం, మీ శ్వాస, ఈ మూడు మీద ఎప్పుడైతే మీ కాన్సన్ట్రేషన్ 12 minutes వచ్చిందంటే మీరు ఆటోమేటిక్గా ఎంతో అంత ఒత్తిడిని మీరు అధిగమించేస్తారు. దీనివల్ల మీకు రూపాయి ఖర్చు లేదు మేడం. మెడిటేషన్ తో ఈక్వల్ కదా, అంతే. మైండ్ఫుల్నెస్. రైట్. మీ మనసు మీ శరీరం ఒక చోటుకు వస్తుంది మేడం. మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కానీ మనసు ఎక్కడో తిరుగుతుంటది చుట్టుపక్కల అక్కడిక్కడ. ఎప్పుడైతే మీరు ఈ క్రియకు అలవాటు పడతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు శరీరం దగ్గరకు వచ్చేస్తుంది. సో ధార్మికంగా కూడా వీళ్ళకి ఒక సూచన ఏంటంటే వీళ్ళు వస్త్ర దానం చేయండి. ఎవరైనా మిథున రాశిలో ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా వస్త్రదానం చేయండి. ఎందుకంటే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి అంటే ఎమోషనల్ గా వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంది అంటే అలంకరణే. మిథున రాశి వాళ్ళకి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఒక మిథున రాశిలో జన్మించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు వెళ్ళి అనుకోండి, వాళ్ళకి అవసరానికి మించిన బట్టలు, అవసరానికి మించినటువంటి జతలు, చెప్పులు జతలు, ఇంట్లో ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బికాస్ దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ హౌ దే లుక్, హౌ పీపుల్ ఐడెంటిఫై దెమ్సెల్ఫ్. అంటే వాళ్ళ వరకే ఉంటుందా, ఎదుటి వ్యక్తిలో కూడా అదే చూస్తారు? లేదు, ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నా పట్టించుకోరు, కానీ చెప్తారు, సలహా ఇస్తారు. ఒకవేళ ఎదుటి వ్యక్తి కొనుక్కునే స్థాయిలో లేదంటే డబ్బులు ఇస్తారు. స్నేహితుడు ఒకటే సైజ్ అది కూడా వాళ్ళకి దానం కూడా చేస్తారు. సో అది చెప్పా కదా, అద్భుతమైన లక్షణాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. కాకపోతే కొన్ని చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. రెండోది మీరు వస్త్రదానం చేయండి, మీకు అద్భుతమైన మార్పులు జీవితంలో వస్తాయి. రాహుకేతు యొక్క ప్రభావం కానీ దశమంలో ఉన్న శని ప్రభావం కానీ మిమ్మల్ని టచ్ కూడా చేయదు. కర్కాటక రాశి వాళ్ళకి రాహుకేతు ప్రభావం అధికంగా ఉంటుంది అని చెప్పి, అలాగే ఆరోగ్యపరమైన సమస్యలే కానీ, ఆర్థిక పరమైన సమస్యలే కానీ, కుటుంబ విషయాల్లో కూడా సమస్యలు ఉంటాయి అని చెప్పి వింటూ ఉన్నాం. ఎంతవరకు నిజమంటారు? నిజంగానే అంత విపరీతమైన ప్రభావం ఉండబోతుందంటారా ఈ ట్రాన్సిట్ వల్ల? ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయాభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. కర్కాటక రాశి వాళ్ళకి మే మాసం అంటే 21st May 2025లో కన్యా రాశి నుంచి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తే మీనరాశిలో నుంచి రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుంది, అది అష్టమ భావం అవుతుంది. ఇది రాహు అష్టమ భావంలోకి వస్తాడు, కేతు వాళ్ళకి కుటుంబ, ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థానంలోకి వస్తాడు. సో కేతువు ఇక్కడికి రావడం వల్ల వీళ్ళకి ఏంటి నష్టము? మీరేమో అన్నారు, రకరకాలుగా విన్నాను అని చెప్పారు. అష్టమంలో రాహు, అష్టమ భావం అంటే ఏంటి? ఆరోగ్యము, ఆయుష్, మనం నిందలు పడతాం చూడండి, చెయ్యని తప్పుకు నిందలు పడతాము, చెయ్యని అనవసరమైన విషయాలు తలదూరుస్తాం, చెడ్డ పేరు తెచ్చుకుంటాము. ఇవన్నీ కూడా అష్టమ భావాన్ని ప్రభావితం అని చెప్తాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. అందులో రాహు ఉన్నాడు అక్కడ. సో రాహు భౌతిక సుఖ సంతోషాలకి, వ్యవహారానికి, వీటన్నిటికి కూడా ఆయనే అధిపతి. మెటీరియలిస్టిక్ లైఫ్కి రాహు అధిపతి అయితే, మెటీరియలిస్టిక్ సక్సెస్కి కేతువు ధార్మిక పరమైనటువంటి అంశాలకి, పూర్వజన్మ సంస్కారానికి, పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం మనకి ఈ జన్మలో ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది, మన ప్రవర్తన, మన ఆలోచన, మన నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనకి కేతువు ద్వారా తెలుస్తాయి. కేతువు కర్కాటక రాశిలో నిజంగా చెప్పాలంటే కేతు గ్రహం యొక్క ప్రభావం సింహరాశిలో చాలా అద్భుతం కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఇందులో బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే ఏంటంటే వీళ్ళకి గతంలో వీళ్ళు కొన్ని చేసినటువంటి ఉన్నతమైన కర్మలు, అంటే ఈ గడిచిన కొన్ని సంవత్సరాల్లో, ముఖ్యంగా లాస్ట్ 5-6 yearsలో వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చేసినటువంటి కర్మలు, సహాయము, మాట సహాయం కూడా కావచ్చు, మంచి భావపూర్వమైనటువంటి ఆలోచనలు కూడా కావచ్చు. సో వీటి యొక్క ప్రభావము వాళ్ళు ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అంటే వాళ్ళకి ప్రతికూల వాతావరణం ఏర్పడిపోయి అన్ని రకాల ఆలోచన, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలితాలు లేకపోవడం,
అన్ని రకాల ఆపర్చునిటీస్ అన్ని కూడా బ్లాక్ అయిపోయిన వాళ్ళకి, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా రిలాక్సింగ్ టైం ఇదని చెప్పాలి. ఓకే. వై? బికాస్ కేతు సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవైజెస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. బట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కెన్ బి ఎన్హాన్స్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ కర్మ. The previous karma is not talking about the previous birth karma. The karma which was performed last couple of years. అందులో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం చేసిన మంచి సహాయాలు కావచ్చు, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రతిస్పందన వచ్చింది కాదు మేడం. మీరు చాలా మంచి పనులు చేశారు, మీకు మంచి గుర్తింపు రాలేదు, మీతో ఎవరు కృతజ్ఞత భావంతో లేరు, అవి దాంతో సంబంధం లేదు. ఇది మీకు జన్మత మీ జాతకంలో మీ రాశికి ఈ కేతువు సంచారం జరగడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయి. సో ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవించవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, వీళ్ళు అష్టమ భావంలో రాహు కూడా ఉన్నాడు కదా. రాహు దేనికి అధిపతి అని చెప్పాను? ఇహలోక సుఖాల సంతోషాలకి. మీరు లోన్ అప్లై చేస్తారు, లోన్ రావట్లేదు, లేదా మీరు ఎక్కడొక్కడ ఈఎంఐ ఏదో కట్టలేదు, వాడు వచ్చి మీతో గొడవ పెట్టుకున్నాడు, లేదా మీ ఇంట్లో ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉంది, మీరు ఎవరో ఇంటికి రెంట్కి ఇచ్చారు ఇల్లు, వాడు ఇల్లు ఖాళీ చేయకుండా ఇల్లు మాదని చెప్పి కోర్టుకి వెళ్తాడు. సో ఇవన్నీ ఎటువంటివి? మీరు మంచికి వెళ్ళి మంచి ఆలోచనలతో ఉన్నా కానీ మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి మీకు నివృత్తి జరిగేటువంటి కాలం ఇది. అయితే ఫైనల్గా ఏంటంటే వీళ్ళకి కుటుంబ స్థానంలో, ధన స్థానంలో కొంత గొప్ప మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ భావంలో రాహు గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే అష్టమాధిపతి ఇప్పుడు శని వెళ్ళి భాగ్యస్థానంలో కూర్చున్నాడు, కర్కాటక రాశి వాళ్ళకి 9వ ఉన్నాడు. కాబట్టి అష్టమ రాహు ఏంటంటే వీళ్ళకి మెయిన్ కుటుంబ పరమైనటువంటి ఆలోచనలు, సమస్యలు, ఇబ్బందులు, వీటికి ఇప్పుడు తెరతీస్తాడు. దో రాహుస్ పొజిషన్ ఇస్ వెరీ గుడ్ ఇన్ కుంభరాశి. సో వీళ్ళకి ఇహలోక సుఖ సంతోషాలకు సంబంధించినప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు తార్కికంగా వెళ్లే లక్షణాలు ఉన్నా కానీ వీళ్ళు భావోద్వేగాల పరంగానే వెళ్తారు. రాహు ఇస్ అ వెరీ క్యాలిక్యులేటివ్ ప్లానెట్. ఒక వ్యక్తిని కలిశాడు అంటే అక్కడ మధ్యలో ప్రొడక్టివిటీ అనేటువంటి కోణాన్ని మాత్రమే రాహుకు సూచిస్తారు. కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా భావోద్వేగాలే. వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలతోని భావోద్వేగాలే, వస్తువులతోని, మనుషులతోని, అందరితోని భావోద్వేగాలే. వాళ్ళకి దే ఆర్ వెరీ ఎమోషనల్. ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్ ని ఇప్పుడున్నటువంటి రాహు వీళ్ళకి ఏం చేస్తాడో గుణపాఠం అవుతుంది. ఇప్పుడు గుణపాఠం ఎట్లా అంటే, వీళ్ళు వ్యవహారికంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో డిలే అయినా, పోస్ట్పోన్మెంట్ అయినా, ముఖ్యంగా ఇది కుటుంబపరమైనటువంటి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి తప్పకుండా అభిప్రాయ భేదాలు అవన్నీ వస్తాయి. సో మరి వీటికి పరిష్కారం లేదని మీరు అనొచ్చు. ముఖ్యంగా అష్టమ భావంలో ఉన్నటువంటి రాహు ఎందుకు వీళ్ళకి కుటుంబపరమైనటువంటి సమస్యలు తీసుకొస్తాడు? కుటుంబపరమైనటువంటి ఆలోచనలు, జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు, అవి ఏవైనా కూడా కావచ్చు. కేవలము వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళెవరికి అర్థం కానటువంటి మనస్తత్వం ఉంటుంది మేడం. వీళ్ళు అందరికీ ఒకటి కనిపిస్తుంది, సందర్భము, పరిస్థితులు, వీళ్ళు ఒక రకంగా తీసుకుంటారు. వీళ్ళు ఎవడన్నా కూడా దొంగ ఇంటికి వచ్చాడు అనుకోండి, బాబు వీడు ఎందుకు దొంగతనం చేశాడని ఆలోచిస్తాడు. వాడు దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం అనేది ఆలోచించరు. అర్థమైందండి? అక్కడ సందర్భాన్ని బట్టి ఆలోచించడం కన్నా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావోద్వేగాల్ని బట్టి ఆలోచిస్తారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, ఐడియాలజికల్లీ వీళ్ళు పార్ట్నర్ తోని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ తోని కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉండి రకరకాల సమస్యలు ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లోయర్ లింబ్, మన బాడీలో లోయర్ లింబ్ ఒకటిను, హెడ్ అంటే మెయిన్ మన మైండ్ అంటే మనం స్ట్రెస్ అంటాం కదా, స్ట్రెస్ఫుల్ అంటాం. ఇటువంటి ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కూడా వీళ్ళకి ఉంటాయి. లోయర్ లింబ్ అంటే నేను అందరికీ అప్లై చేయట్లేదు, బట్ డెఫినెట్లీ మనం 10 మందిలో 3 తీసుకుంటే మనకి లోయర్ బాడీకి సంబంధించినట్టు అవయవాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని కూడా సూచిస్తుంది రాహు యొక్క సంచారం. అందులో కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ భావం అయింది కాబట్టి. సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సూచన ఏంటంటే, వీళ్ళ భావోద్వేగాలకి మాత్రమే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎత్తుకోవడం మానేసి, వీళ్ళని ఎవరైతే సూటిగా, వీళ్ళకి ఎవరికైతే కన్స్ట్రక్టివ్గా చెప్తారో, పాయింట్ బ్లాంక్ వీళ్ళని కామెంట్ చేస్తారో, క్రిటిసైజ్ చేస్తారో, అటువంటి వాళ్ళ సూచనలు తీసుకోవడం వీళ్ళకి చాలా చాలా మంచిది. మాయమాటలు చెప్పి వీళ్ళకి అనుగుణంగా మాట్లాడే వాళ్ళకన్నా నిజం చెప్పడం వల్ల వీళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఎంపతి ఎక్కువ ఉంటుంది మేడం. అంటే థింకింగ్ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వేరే వాళ్ళ కోణాన్ని అవతల వాళ్ళు చెప్పకుండానే మీ మనసులో ఉన్నది ఏంటో తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి లక్షణం ఉంటుంది. బ్యాక్ అండ్ లీడర్ లాగా ఉండి వాళ్ళు మంచిగా గైడ్ చేసి వాళ్ళని మంచిగా మోటివేట్ చేసే లక్షణం ఉంటుంది. ఈ లక్షణమే వీళ్ళకి కుంభం ముంచేస్తుంది.
రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉండబోతుంది అనేది అయితే నాకు అర్థమవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ రాహుకేతు ట్రాన్సిట్ వల్ల కూడా జరిగేది అదే, మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉంటాను. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఫేస్ చేయబోయేది ముందు అదే. మీరు పైగా రీసెర్చ్ చేసింది కూడా ఒక పర్సనాలిటీని హారోస్కోప్లో ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అనేదే మీరు కూడా రీసెర్చ్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఈ రాహుకేతు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఆ మానసికమైన సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండబోతుంది అనేది తెలియజేయండి. రాహుకేతువుల వల్ల చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే జీవితంలో అన్సర్టనిటీస్, అనుకోకుండా విషాదమైనటువంటి సంఘటనలు జరగడం, యాక్సిడెంట్స్ కానీ, కుటుంబంలో ఉన్న వ్యక్తి సడన్గా కాలం చేయడం, లేదా వ్యక్తికి ఉన్నట్టుండి బిజినెస్ పడిపోయి పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేయడం, ఇటువంటివి మాత్రమే చాలా మంది అనుకుంటుంటారు అకాల మృత్యువులని. కానీ నిజంగా చెప్పాలంటే రాహుకేతు యొక్క ప్రభావము అది చాలా షార్ట్ టర్మ్లో, అంటే చాలా తక్కువ టైంలో ఈ డివాకిల్స్ కానీ జీవితంలో అన్సర్టనిటీస్ కానీ జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సో దానికి ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది మేడం. అంటే మీరు ఎటువంటి జీవన విధానాన్ని మీరు చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా రాహు ప్రభావం కలిగిన వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి, చాలా తక్కువ చిన్న ఏజ్లోనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెద్ద పెద్ద డబ్బులు అప్పు చేసి క్యాసినోలో కానీ లేకపోతే రాంగ్ ఫీల్డ్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించడానికి ఉన్న వాళ్ళు, సోషల్ నార్మ్స్ని బ్రేక్ చేసేవాళ్ళు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ థాట్స్ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళ లక్షణాలని మీరు చూసుకుంటే కూడా రాహు కేతువు యొక్క ప్రభావం చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే కేతువుకి కూడా ఒక లక్షణం ఉంటుంది మేడం, ధార్మిక పరమైనటువంటి గ్రహం అని చెప్తారు. కానీ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ కేతువు ఏంటంటే కంపల్సివ్నెస్ అంటారు అనమాట. అంటే యూ విల్ బికమ్ కంపల్సివ్. నాకు ఇది కావాలి అంటే కావాలి, ఎవడు పోయినా ఎవడున్నా నాకు ఇది కావాలి. దట్ ఈస్ వాట్ ఇస్ కంపల్సివ్నెస్. ఈ కంపల్సివ్ స్టేట్ నుంచి వీళ్ళు కాన్షియస్ స్టేట్కి రావాలి. అంటే జీవితంలో లాభము అవసరం ఉన్నప్పుడు మార్పు కాదు, అవగాహన కోసం మార్పు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ వీళ్ళు అలవాటు చేసుకోవాలి. సో కర్కాటక రాశి వాళ్ళకి ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ కూడా వీళ్ళకి అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్ ని అలవాటు చేసుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇది నేను ప్రాక్టికల్ గా చూశాను. సో వీళ్ళకి నా సూచన ఏంటంటే, వీళ్ళు గర్భస్త్రీ అంటే గర్భిణీ స్త్రీలకి లేదా అంటే ఎవరన్నా డెలివరీ ఉన్న వాళ్ళకి, పూర్ పీపుల్ ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు చేసుకున్న వాళ్ళకి వీళ్ళు ఏదైనా ఆర్థిక సహాయము లేదా ఇంకా ఎటువంటి సహాయమైనా అక్కడ సందర్భాన్ని బట్టి వీళ్ళు సహాయం చేయడం వల్ల ఈ కేతువు సంబంధించినటువంటి దోషం ఏదైతే కుటుంబ స్థాన దోషం ఏదైతే చెప్తారో, కేతువు మంచి స్థానమే, అది పరమిత్ర స్థానమే అయినప్పటికీ కూడా కేతువు కన్సిడర్డ్ యాజ్ అ నెగిటివ్ ప్లానెట్ కాబట్టి, అష్టమంలో రాహు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ నెగిటివ్ ప్లానెట్ కాబట్టి, అందులో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి అంటేనే గర్భసంచి గుర్తుపెట్టుకో. కర్కాటక రాశి అంటేనే గర్భానికి సంబంధించింది. ఒక్కొక్క రాశికి ఇప్పుడు రవికి ఆత్మకారకుడు ఎలా అయితే చెప్తారు, సో కర్కాటక రాశి వాళ్ళది గర్భసంచికి అధిపతి దానికి. సో కాబట్టి వీళ్ళు గర్భసంచి సమస్యలు ఉన్నవాళ్ళు లేదా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, ఎవరికైనా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మీకు ఏదైతే ఇంటెన్సిఫైడ్ ఆర్ఎల్స్ ఇంపెండింగ్ కాన్సిక్వెన్సెస్, నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రిడ్యూస్ అవ్వడమే కాకుండా మీకు ఈ రాహుకేతులకు సంబంధించినది కానీ ఈ భాగ్యస్థానంలో ఉండే శని ప్రభావం కానీ తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్లకుండా నార్మల్ స్టేజ్లోనే అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక సొల్యూషన్ ఓరియంటేషన్కి వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. రైట్ సార్. సో గర్భస్థ అంటే డెలివరీ అయిన వాళ్ళకి కానీ లేకపోతే కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయడం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, పూర్ పీపుల్ ఎవరైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ. నాగనాథ్ గారు మీరు చెప్పినట్టుగా కర్కాటక రాశి వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి కానీ లేకపోతే ఇలా మీరు చెప్పిన పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏదన్నా హెల్ప్ చేసినట్టయితే వాళ్ళ సమస్యల నుంచి పరిష్కార మార్గం వైపుగా వెళ్తారు అని చెప్పి అద్భుతంగా పరిష్కారం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.